ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాను. ఏమీ లేదయ్యా, నాకంటే అందరూ బాగా స్థిరపడ్డారు, అందరూ బహుశ్రేష్టమని పొందుకున్నారు, చాలా సుఖంగా సౌఖ్యంగా జీవిస్తున్నారు. మన దగ్గర ఏమీ లేదయ్యా. మరి నీ దగ్గర ఏముందో అది చాలు దేవుడికి. నీ దగ్గర ఏముందో అది చాలండి. నా దగ్గర కొంచెమే ఉందయ్యా, ఆ కొంచెముని వాడుకొని దేవుడు నిన్ను కాపాడగలడు. ఆ కొంచెముని వాడుకొని దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఏ కొంచెం ఉంది నీ దగ్గర, ఆ కొంచెం దేవుడి చేతిలో పెట్టేసి, చేతిలో పెట్టిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత నిన్ను దీవిస్తాడు. ఏముంది నీ దగ్గర? దేవా, నా దగ్గర కొంచెం ఏముందయ్యా, ఈ కొంచెం ఏముందయ్యా. ఆ కొంచెం తీసుకుంటాడు దగ్గరికి. 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళారు. అది కొంచెమే. 5,000 మందికి యేసుక్రీస్తు పంచిపెట్టాడు. అలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒకసారి ఆలోచించు. నా దగ్గర కొంచెం నూనె మాత్రమే ఉందయ్యా, కొంచెం పిండి మాత్రమే ఉందయ్యా, ఇక ఏమీ లేదయ్యా అని ఏలియాతో చెప్పినప్పుడు, నాకు దానిలోనే ఒక అప్పం చేసి తీసుకొని రమ్మా, ఏ కరువు రాదు, ఏ కొరత నీకుండదు, ఆకలితో నువ్వు ఉండవు, నువ్వు చనిపోవు. కారణం ఏంటంటే దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి. దేవుడు నన్ను పంపించి నీకున్న దానిని ఆశీర్వదించమన్నాడు. ఈరోజు సహోదరులు, నీ దగ్గర ఏముందో దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ దగ్గర ఏముందో దాన్ని దేవుడు దీవిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చిన ఆ చిన్నవాడికి ఎంతైతే దేవుడు తిరిగిచ్చాడో అంతగా దేవుడు మరలా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. ఏమైనా చేస్తాడంటే దేవుడు నీ కోసం. కొంచెం ఉందా, కొంచెం ప్రభు చేతుల్లో పెట్టు.